హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు మా మమ్మీ బర్త్డే కాబట్టి పార్టీ ఇవ్వబోతున్నాం గైస్. ఈరోజు మా మమ్మీకి స్పెషల్ కూడా ఇవ్వాలి. ఇక చూడండి మమ్మీ ఎలాగుందో చూపిస్తాను. మా మమ్మీ బాగా సీరియస్ రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా స్ట్రిక్ట్ కూడా అయిపోతుంది గైస్. ఇగో దాని తర్వాత నవ్వుతున్నా. మమ్మీ హ్యాపీ బర్త్డే మా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ టికు. అందంగా ఉంటామా. సో ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు రెడీ అయ్యాక మధురవాడ దగ్గర బార్బిక్యూ నేషన్ అదేదో ఉందంట, అక్కడికి వెళ్ళి అయ్యాక ఋషికొండ దగ్గర అదే టెంపుల్ వెంకటేశ్వర స్వామి గుడి అంట, ఆ గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని తర్వాత ఋషికొండ బీచ్లో కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ నైట్ డిన్నర్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేయడమే. అది ఇక్కడ ఇంట్లో చూస్తే ఫుల్ ఇక్కడ పెయింటింగ్స్ అవన్నీ అవుతున్నాయి కాబట్టి ఫుల్ బిజీ. ఓకే, సీ యూ దేర్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, బార్బిక్యూ నేషన్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ మధురవాడ దగ్గర వెస్ట్ సైడ్ దగ్గర అనమాట. సో ఇప్పుడు వెళ్తున్నాం. సీ దేర్. సో టింకు బర్త్డే గర్ల్ అనమాట, బర్త్డే గర్ల్. టేబుల్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. టింకు గేమ్ ఆడుతున్నాడు. మా మమ్మీ డాడీ అలా తిరుగుతున్నారు. డాడీ అదనమాట మన పరిస్థితి. हैप्पी बर्थडे वाणी कुमारी.
బార్బిక్యూ నేషన్కి వస్తే రిజర్వ్ చేసుకొని రండి. ఎందుకంటే ఇక్కడ టూ మచ్ క్రౌడ్ అవుట్ సైడ్ వెయిటింగ్ ఉన్నారు. రిజర్వేషన్ ఎవరో చేసుకుంటున్నారో వాళ్ళే లోపల పంపిస్తున్నారు. ఎప్పుడైనా అశ్వమిత్ బార్బిక్యూ కానీ బార్బిక్యూ నేషన్స్ కానీ ఇలాంటి వాటికి ఆన్లైన్ రిజర్వేషన్స్ ఉంటాయి. ముందే బుక్ చేసుకొని రావాలి. రాకపోతే టూ మచ్ టైం వెయిటింగ్ అవుట్ సైడ్. ఓకేనా? టైం మొత్తం బయట అయిపోతుంది. బార్బిక్యూ అనేది అస్సలు మనకు సెట్ అవుతుంది. తెస్తే ఇలాగే ఉంటుంది. ఫుల్ కడుపు నిండిపోయింది. తీరా చూస్తే ఏడు తినలేదు. డాడీ తిడతారు కానీ తినాల్సి వస్తుంది. కానీ తినాలి. బ్రేక్ చేయాలి. అందుకని ఉన్నప్పుడు బార్బిక్యూకి వెళ్ళాలనిపిస్తుంది. అదనమాట విషయం. ముఖం మొత్తం రాస్తాం అట్లుంటుంది. 1 hour later. ఇప్పుడు మేము వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాం. రుషికొండ దగ్గర ఉంటుంది కదా అక్కడికి. సో మా మమ్మీ ఓకే గాయస్, ఇది ఎండ్ ఆఫ్ ద వ్లాగ్ ఇది అనమాట. ఇది వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే వాణి. హ్యాపీ బర్త్డే వాణి. తెల్లారి నుంచి ఇవన్నీ అయిపోయి చాలా అలిసిపోయాము. ఇప్పుడు స్ట్రైట్గా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. సో
ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఓకేనా? ఓకే. మీకు ఇవన్నీ నోటిఫికేషన్స్ కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అండ్ కామెంట్ షేర్. చేయండి, కామెంట్ చేయండి. అండ్ మొత్తం అన్నీ కలిపి ఒకేసారి చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో చిన్న ఛానల్. అసలు ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నామంటే మెయిన్ ఇంకో ఉద్దేశం ఏంటంటే ఫోన్లో ఉంటే పోతాయి, ఇవన్నీ ఒక క్యూట్గా వీడియో చేసి యూట్యూబ్లో పెట్టుకుంటే మనం 10 సంవత్సరాల తర్వాత అయినా చూసుకుంటే అందులో అయితే ఉంటాయి కన్ఫర్మ్గా, ఏ వైరస్ వచ్చి పోవన్నమాట. సో మా ప్లాన్ ఉద్దేశం మెయిన్ అది. వీడియోస్ ఇలా క్యూట్గా చేసుకొని యూట్యూబ్ ఛానల్ కూడా పెరుగుతుంది, ప్లస్ వీడియోలు కూడా సేఫ్గా ఉంటాయి, ఎక్కడికి పోవు. కావాలంటే మీరు 10 సంవత్సరాలు తీసిన ఫోటోలు మీ ఫోన్ ఇప్పుడు ఉండవు నాకు తెలిసి. సో ఇలా చేసుకుని మీరు వీడియోలు చూసుకొని పెట్టుకున్నారు అనుకోండి, యూట్యూబ్లో ఉంటాయి అన్నమాట సేఫ్గా. ఛానల్ కూడా డెవలప్ అవుతుంది. సో ఇది మాకు ఒక ఐడియా అన్నమాట. ఛానల్ డెవలప్ అవుతుంది, మెమరీ కింద వీడియోస్ అన్నీ ఉంటాయి. సో అందుకే మేము ఇలా చేస్తున్నాం. ending the video. ఈరోజు మా వాణి బర్త్డే. మొత్తం వైజాగ్ మా ప్లాన్ ఏంటంటే బార్బీ నేషను, వైజాగ్ రుషికొండ బీచ్, ఈ టెంపుల్ చూసి హ్యాపీగా గడుపుదామని మా ప్లాన్ అంతా చాలా హ్యాపీగా గడిచింది. ఇదన్నమాట. ఇదంతా అయ్యేసరికి నైట్ అయిపోయింది. గుడ్ బై. ఓకే బాయ్ ఓకే, బాయ్. లాస్ట్ అండ్ ఫైనల్ హ్యాపీ బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే వాణి.